ఆగస్టు 1వ తేదీన భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మోడీ వస్తున్నటువంటి తరుణంలో ముఖ్యంగా విజయనగరం పట్టణానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రోడ్డు వైపున ఉన్నటువంటి తోపుడు బళ్ళు వీధి వ్యాపారులు ఎవరు ఉన్నారో వాళ్ళపైన ప్రభావం చెలాయిస్తున్నారంటూ కూడా ఒకవైపు వీధి వ్యాపారులతో ఆందోళన చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే అఫీషియల్గా ఎటువంటి నోటీసు కూడా జారీ చేయలేదు. 1 వీక్ పాటు ఎటువంటి వీధి వ్యాపారాలు కానీ అలాగే వీధి పైన ఎటువంటి వ్యాపారాలు కూడా చేయొద్దంటూ కూడా కమిషనర్ ఆఫీస్ నుంచి ఆదేశాలు జారీ చేశారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కొంతమంది వచ్చి మాకు చెప్పారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. దీనిపైన ఇప్పటికే ప్రజాసంఘ నేతలు అలాగే వామపక్ష నాయకులు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భోగాపురం విమానాశ్రయం అనేది సుమారుగా విజయనగరానికి 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కానీ ఎక్కడికి ఏంటి సంబంధం? కానీ ఇక్కడ ఉన్నటువంటి వారం రోజుల పాటు స్థానికంగా ఉన్నటువంటి వీధి వ్యాపారులు ఇక్కడ చిన్న చిన్న బంకుల్లో వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు చిన్న చిన్న షాపుల్లో వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు ఇదంతా కూడా పూర్తిగా లైవ్లీవుడ్ అనేది పూర్తిగా లాస్ అవుతారు. ఇటువంటివన్నీ కూడా మారుకోవాలంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం చేశారు. చెప్పండి సార్, ఎలా చూడాలేంటి? ఈరోజు ఒక అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు, అంటే ఒక నోటీస్ పరంగా అయితే ఇవ్వలేదు, వచ్చి నోటు మాటల్లోనే చెప్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? వీధి వ్యాపారుల్ని, ఒక తోపుడు బోల్ వ్యాపారుల్ని, ఒక చిన్న చిన్న షాపులు పెట్టుకుని రోడ్ల పక్కన రన్ చేసే వాళ్ళని అక్కడెక్కడో జరుగుతూ ఉంటుంటే మీటింగు దానికి సంబంధించి ఈరోజు ఎక్కడ అవన్నీ క్లోజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఏమంటారు? ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. ఎందుకంటే ప్రధానమంత్రి గారు రావడం, ఎయిర్పోర్ట్ని ప్రారంభించడం అది సంతోషమే, మనకెవరికి అభ్యంతరం లేదు. కానీ ఆయన డైరెక్ట్గా ఢిల్లీ నుండి భోగపురం వెళ్తారు, అక్కడే ప్రారంభించేసి అంతా కలిసి 2 గంటల వ్యవధిలో అన్ని ముగించుకొని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఈ జిల్లాలో గత వారం రోజుల నుండి ఇప్పుడు మళ్ళీ 1 వరకు దాదాపు 10-15 రోజులు జిల్లా యంత్రాంగానికి ఇంకో పని లేదు, ప్రజల సమస్యలు ఏమీ పట్టట్లేదు. కానీ ఈరోజు నిన్న మున్సిపల్ అధికారులు ఈ రోడ్డు మీద ఉన్న ఎవరైతే ఫుట్పాత్ల మీద అమ్ముకుంటారో వాళ్ళకి, తోపుడు బళ్ళోళ్ళకి, చిన్న చిన్న చిరు వ్యాపారస్తులకి, వీళ్ళందరూ కూడా ఫుట్పాత్ల మీద, రోడ్డు పక్కన ఎక్కడ మీరు ఉండకూడదు, అతిథులు వస్తున్నారు, ప్రధానమంత్రి వస్తున్నాడు, మీరు ఉండొద్దు, ఒక 6 రోజుల పాటు 1వ తారీఖు వరకు ఇక్కడ ఎక్కడ కనబడొద్దు, దూరంగా వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళందరికీ వార్లుగానే వచ్చి చెప్పారు నిన్న. ఒకవేళ వినకపోతే పోలీసులు పెట్టి పక్కన తోయించేసే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని ఆయన వచ్చి రావడం అటేటో పోతారు, ఇక్కడేం పట్టణంలో పర్యటన లేదు, అతిథులు కూడా ఇక్కడ ఎవరు ఉండే పరిస్థితి లేదు, వచ్చిన వాళ్ళందరూ అట్టే వెళ్తారు తప్ప అది సుమారు మీరు అన్నట్టు 30 కిలోమీటర్ల దూరంలో అది భోగాపురం ఎయిర్పోర్టు. కాబట్టి ఇక్కడేమో ఈ హడావడి, ఈ హంగామా ఇదంతా అవసరం లేదు. కాబట్టి మేము అడుగుతున్నది ఒకటే, ఇప్పుడు ఫుట్పాత్ మీద ఉండడానికి కారణం ఎవరు, ఎందుకు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎండకి ఎండి వానకు తడిసి వ్యాపారం చేసుకుంటే ఈరోజు వారం రోజులు పనిపోతే రెక్కాడితే కానీ డొక్కాడిని ఆ పేదలు ఎలా బతకాలి? మరి వాళ్ళకి ఏమైనా పరిహారం ఇస్తారా? ఒకరోజు 1 గంట అంటే ఆగుతారు. కానీ వారం రోజుల పాటు వీళ్ళు అసలు పనిలోనే ఉండకుండా, షాపులు వ్యాపారం లేకుండా బడ్డీలన్నీ లోపల పెట్టేసి కూర్చోమనంటే ఇది ఎంతవరకు కరెక్టు? ఒకప్పుడు చంద్రబాబు నాయుడికి ఇది అలవాట్లాగా ఉంది. గతంలో 2000 సంవత్సరము మార్చి 24న బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు. అప్పుడు అడుక్కున్న వాళ్ళందరూ తీసుకెళ్ళి అక్కడ పడేశాడు. అంటే ఈ నామోషట పోనీ ఆయన అంటే విదేశీ అధ్యక్షుడు కాబట్టి మన దేశానికి వస్తున్నాడు. ఈ దేశంలో ఉన్న ఈ దుస్థితి చూస్తే మనకి ఇబ్బంది, మనం ఎటు వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళు చూస్తే మనకి ఇన్సల్ట్ అనేమో ఆరోజు చేశాడు. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇక్కడ ప్రధానమంత్రి రాడు కదా, మరి నిజంగా అంత నామోషి అయితే వాళ్ళందరికీ ఉపాధి కల్పించవచ్చు కదా, వాళ్ళకు ఉపాధి ఇచ్చి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు రోడ్డు మీద రాత్రి పగలు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా. మూలమైన సమస్య అది. ఆ సమస్య పరిష్కారం చేయకుండా మీ ప్రధానమంత్రి వస్తుంది కాబట్టి రోడ్డు మీద తిరగొద్దు, ఎవడు ఉండొద్దు, పేదరికం కనబడకూడదు, నీట్గా ఉండాలి అని అంటే పేదరికం కనబడకూడదంటే మీరు కప్పిస్తే పోతుంది అది. కాబట్టి పరిష్కారం చేయాల్సింది మీరు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అనేక రకాలుగా ఆదుకోవాలి. అందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి కల్పిస్తే రోడ్డు మీద ఉండాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కాబట్టి అటువంటి ఉపాధి కల్పించకుండా వాళ్ళ జీవితానికి ఒక మార్గం చూపకుండా ఈరోజు దుర్మార్గంగా అడ్డుకోవడం, ఇలాగ వ్యాపారాలు చేయొద్దని చెప్పడం అనేది సరైనది కాదు. అందుకని సిపిఎం పార్టీగా చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వీళ్ళని ఫ్రీగా వదిలేయండి, వాళ్ళ వ్యాపారం చేసుకుంటారు, దానికి సంబంధం లేదు. వాళ్ళకి అతిథులు కూడా అందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు ఆ ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. ఒకవేళ లేదు ఇక్కడ ఉండకూడదు అంటారా, ఖచ్చితంగా ఎన్ని రోజులు అయితే అన్ని రోజులకి వాళ్ళు చీటీలు కట్టాలి. వాళ్ళకి రోజువారీ ఏవో ఉంటాయి, వస్తుంటారు, వాళ్ళందరికీ ఈఎంఐలు కడుతుంటారు, ఏ రోజుకి ఆ రోజు ఇస్తుంటారు, ఇవన్నీ ఉంటాయి. వారం రోజులు పడ్డంటే వాడు ఎక్కడ అప్పు చేసి మళ్ళీ కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, వాడు బతకలేని పరిస్థితి, ఆడేమో వడ్డీ వాడేమో వచ్చి ఇంటి మీద పడతాడు. ఇన్ని సమస్యలు ఈ పేదలకి, ఈ వ్యాపారస్తులకి, చిరు వ్యాపారస్తులకు ఉంటే ఇవన్నీ గమనంలోకి తీసుకోకుండా ఈరోజు వాళ్ళని ఆపేయడం అనేది వెనక ముందు ఆలోచించడం లేదనేది మేము చెప్పదలుచుకున్నాం.
అందుకని అధికారులు చెప్పినా, యంత్రాంగం చెప్పినా, కమిషనర్ చెప్పినా, ఎవరు చెప్పినా 100% ఇది తప్పు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ప్రకటన విరమించి వాళ్ళకి ఫ్రీగా ఇవ్వండి. ఒక లేదు ఉంటే మీకు ఇబ్బంది అనుకుంటే వాళ్ళకి పరిహారం ఖచ్చితంగా ఎన్ని రోజులు ఆపితే అన్ని రోజులకి రోజుకి ఎంత అనేది లెక్క కట్టి పరిహారం చెల్లించాలి. చెల్లించకపోతే ఈ పట్టణంలోని వీళ్ళందరినీ కూడా వీధి వ్యాపారస్తులు, రోడ్డు మీద ఉన్నోళ్ళు, ఫుట్పాత్ అందరినీ కూడా మేము సిపిఎం పార్టీకి ఏకం చేస్తాం, ఉద్యమిస్తాం, పోరాడతాం. దానికి మీరు సిద్ధంగా ఉండండి. లేదంటే సమస్య లేకుండా చూడాలని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తాం. సో చూసాం కదా, ఒకటే చెప్తా ఉన్నారు. ఏదైతే ఈరోజు వీధి వ్యాపారాలకు సంబంధించిన చూడొచ్చు, ఒక తోపుడు బోళ్ళు కానీ, అదేవిధంగా వీధి వ్యాపారులు, ఫుట్పాత్ పైన వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తులు కానీ, వీళ్ళంతా కూడా ఇక్కడ చెప్తే అంతా కూడా ఒక పేదరికమైనటువంటి ఫ్యామిలీలు, ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారు. వీళ్ళని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారని చెప్పి సుమారుగా విజయనగరానికి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భోగాపురం విమానాశ్రయంకి వస్తూ ఉంటే అక్కడి నుంచి సుమారుగా ఒక 2.5 గంటల పాటు అక్కడ వెచ్చించి అక్కడ అందరితో పాటు మాట్లాడి ప్రారంభించి ఆ కార్యక్రమాలు అక్కడ నుంచి చేసి మళ్ళీ అలానే వాళ్ళు రిటర్న్ వెనక్కి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఇక్కడ ఉన్నటువంటి ఇటువంటి వ్యాపారస్తులందరినీ కూడా ఖాళీ చేయమని కూడా కరెక్ట్ కాదంటూ కూడా ఈరోజు వామపక్ష నాయకులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉంటే ఈరోజు ప్రధానంగా ఇటువంటి సమస్య అయితే మాత్రం ఇక్కడ తీవ్రంగా ఇటువంటి పేద బలహీన అట్టడుగు వర్గాలపైన పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే వీళ్ళకి అఫీషియల్గా ఒక నోటీస్ జారీ చేసి అటువంటిది చెప్పలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం ఎంప్లాయీలు అయితే చెప్పారంట, వచ్చి ఇవన్నీ కూడా 1 వీక్ పాటు పూర్తిగా క్లోజ్ చేయాలి, ఇక్కడ మీరు ఎవరు ఉండకూడదంటూ ఒకవైపు ఆదేశాలు ఇచ్చారంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలా ఒక 1 వీక్ పాటు లేకుండా ఉంటే వాళ్ళకి పలు సమస్యలు అయితే ఉంటాయి. ఆ సమస్యలు ఎవరు తీర్చుతారు అంటూ కూడా ఈరోజు ఈ స్థానికంగా ఉన్నటువంటి వామపక్ష నాయకులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా వారం రోజుల పాటు ఉన్నటువంటి వాళ్ళకు పరిహారం రూపంలో చెల్లించి మీ పని మీరు చేయండి, లేదంటే వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించండి, వాళ్ళు అక్కడ ఉండకుండా ఆ ఉపాధి చేసుకుని అక్కడే బతుకుతారంటూ కూడా చెప్పొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పురపాలక సంఘం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందా, లేదంటే నేరుగా అధికారులే వచ్చి దీనికి పరిష్కారం చూపిస్తారనేది వేచి చూడవలసిన పరిస్థితి. లేని ఏడలోనైతే సిపిఎం సంబంధించిన నాయకులు అయితే చెప్తూ ఉన్నారు, రానున్న రోజుల్లో వీళ్ళందరినీ కూడా ఏకం చేస్తాం, ఉద్యమం అయితే ఖచ్చితంగా చేస్తామంటూ కూడా ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.